హాయ్. హాయ్ సార్. ఈ స్కూల్లో మీకున్న జ్ఞాపకాలు ఏంటి? అంటే మీరు ఆల్రెడీ స్కూల్ చదివి వెళ్ళిపోయారు కదా బయటికి. ఈ స్కూల్లో ఉన్న జ్ఞాపకాలు ఏంటి? చేదు తీపి రెండు కలిపి చెప్పండి. చేదు అయితే ఏం లేదు సార్, అన్ని తీపి జ్ఞాపకాలే సార్. అంటే అందరూ ఇంకా ఫ్రెండ్లీగా ఉండడం, టీచర్స్ కూడా మమ్మల్ని చాలా మోటివేట్ చేయడం, ఫ్రెండ్లీగా మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం సార్. అందరం టీచర్స్ కూడా మేము బ్యాక్వర్డ్ గా ఉంటే, అంటే ప్రైవేట్ స్కూల్ అయితే పట్టించుకోరు సార్, ఏంటి వాళ్ళు అలా ఉంటే మాకేంటని. కానీ మా టీచర్స్ అలా కాదు, అంటే డిస్క్రిమినేషన్ అది ఎప్పుడు చూపించేవారు, అందరూ ఈక్వల్ అన్నట్టు పిల్లలే అన్నట్టు ఉండేవారు సార్. చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. గతంలోని అంటే ఇప్పుడు నాడు నేడు వచ్చింది కాబట్టి చాలా మార్పులు వచ్చినాయి, మీరు చూసే ఉండుంటారు. సో ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు అంటే నేను ఎయిత్ లో ఇక్కడికి వచ్చాను సార్, అప్పటికే చాలా డెవలప్ అయింది సార్. కానీ స్కూల్ మాత్రం ఫస్ట్ లో నేను గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయినప్పుడు ఏంటి బ్యాడ్ గా ఉంటాయి అంటే మా పేరెంట్స్ చెప్పారు సార్, ఇలా ఉండవు అంత బాగా అని. కానీ స్కూల్ కి వచ్చాక నాడు నేడు ప్రోగ్రామ్ వల్ల చాలా, నేను గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగుంటుందా అని అనుకున్నాను సార్. అంటే మా పేరెంట్స్ ఇక్కడే చదివారు, వాళ్ళు ఏం చెప్పేవారు అంటే మాకు ఫెసిలిటీ ఉండేది కాదు, అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రైవేట్ స్కూల్ జాయిన్ అవుతాం, గవర్నమెంట్ స్కూల్ వద్దు, మీకే అలా ఉండదు కదా, మాకు ఇప్పటికీ అలానే ఉంటాయని మేము అనుకునే వాళ్ళం. కానీ మా పేరెంట్స్ మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది, గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగా డెవలప్ అయ్యాయి, మీరు అందులోకి వెళ్ళి చదువుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీ ఫ్యూచర్ లో జాబ్స్ కానీ ఎక్కడికైనా స్కాలర్షిప్స్ అలాంటివి చాలా బాగా వస్తాయి, మీరు జాయిన్ అవ్వాలి అని ఎంకరేజ్ చేసేవారు చాలా బాగా. ఓకే, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో మీకు ఏం పథకాలు వస్తున్నాయా? విద్యా దీవెన పథకం. విద్యా దీవెన వస్తుంది, రైట్. ఎలా ఉంది ఆ విద్యా దీవెన పథకం? విద్యా దీవెన పథకం వల్ల మా పేరెంట్స్ కి ఫైనాన్షియల్ గా బాగా యూజ్ అవుతుంది, మా కాలేజెస్ గానీ అలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాలేజ్ బాగా మీకు ఫైనాన్షియల్ గా బాగా సపోర్ట్ వస్తుంది. సో టైం పడుతున్నాయా? టైం పడుతున్నాయి. సో ఇది ఈ గవర్నమెంట్ లో ఎలా ఉంది అసలు ఎడ్యుకేషన్ సైడ్ అంతా కూడా? ఎడ్యుకేషన్ వైపు అయితే చాలా బాగుంది సార్. బాగుంది సార్. అంటే ముందు మన ఆంధ్రప్రదేశ్ లిటరేచర్ రేట్ లో కొంచెం బ్యాక్వర్డ్ గా ఉండేది సార్, నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఈ నాడు నేడు వల్ల. ఓకే, సో అంత హ్యాపీ సార్, చాలా హ్యాపీ. సీట్ వచ్చింది సార్ మా అందరికి. మేము ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే దానికి కారణం స్కూల్. సో IIIT సీట్ వచ్చింది కదా, సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల మీకు IIIT సీట్ రావడం అనేది ఎంత గర్వంగా ఉంది మీకు? అంటే సార్ మా చుట్టుపక్కల మాకే వచ్చింది సార్. అంటే చాలా మంది బయట కూడా ఉంటారు కదా ఇంకా ప్రైవేట్ స్కూల్ చదువుకున్న వాళ్ళందరూ కూడా, వాళ్ళకి IIIT సీట్ రావడం అనేది చాలా కష్టం సార్, అది రావడం. కానీ ఈ స్కూల్ వల్ల ఈ టీచర్స్ అందరూ మాకు సబ్జెక్ట్ అనేది బాగా నేర్పించడం వల్ల మేము అది గెయిన్ చేయగలిగాము. ఇప్పుడు మాకు అది ఫైనాన్షియల్ గా గానీ మాకు సబ్జెక్ట్ వైజ్ గా గానీ చాలా యూజ్ అవుతుంది. IIIT RGUKT, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్. ఓకే, ఎక్కడది? శ్రీకాకుళం. శ్రీకాకుళం.